చిత్తానుసారంగా మనం సాగిపోతూ ఉన్నా అలాంటి సమయాల్లో కూడా మనకు పోరాటాలు ఎదురవుతాయా? మన సొంత నిర్ణయాలు తీసుకొని ఇది దేవుని చిత్తమా కాదా అని మన సొంతగా నిర్ణయాలు తీసుకొని అడుగులు వేసేటప్పుడు తప్పకుండా పోరాటాలు వస్తాయి, అది వేరే సంగతి. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభా ఇది మీ చిత్తమా కాదా అని యేసయ్యని అడిగాం. ప్రభు ప్రార్థనలోనో పరిశుద్ధాత్మ ద్వారానో హృదయ ప్రేరేపణ ద్వారానో దైవ సేవకుల ద్వారానో ఎస్ నా కుమారి నా కుమారుడా, నువ్వు అడిగిన విషయం నేను అంగీకరించా, నువ్వు ఆ రీతిగా అడుగులు వేయటం నా చిత్తమే, గో హెడ్, ఎస్ నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణమే వెళ్ళు, ఇది నా చిత్తమే అని దేవుడు బయలుపరుస్తాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తూ ఉంటే, దేవుని చిత్తానుసారంగా మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే పోరాటాలు వస్తాయా రావా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఏమండి, దేవుని చిత్తం అని మనకు తెలుసు, దేవుడు కూడా ఆ పని చేయమన్నాడు, ఆ మార్గం గుండా వెళ్ళమన్నాడు. అలా చేయటం నా చిత్తం అని స్పష్టంగా దేవుడు కూడా బయలుపరిచాడు. మరి ఇంత దేవుడు బయలుపరిచిన తర్వాత ఇది దేవుని చిత్తం అని మనం ఆ పని ప్రారంభిస్తే తప్పకుండా పోరాటాలు ఎదురవుతాయి. కానీ అద్భుతం ఏంటంటే దేవుని చిత్తం అని తెలుసుకుని మనం అడుగులు వేసిన తర్వాత ఎన్ని పోరాటాలు ఎదురైనా అంతిమంగా దేవుడు మనలను గెలిపిస్తాడు. దానికి నిదర్శనమే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం. ఈరోజు 27వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ పారాగ్రాఫ్లో దేవుడు మనకు నేర్పించబోయే పాఠం మనం విందాం. అందరూ మీ బైబిల్ తెరవండి నాతో కలిసి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలీ అనువానికి అప్పగించిరి. ఆసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తయి పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనియుడును దెసలోనికయ పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుని యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మోరకు చేరితిమి. అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించెను. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. 1వ వచనం. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. రైట్, 1వ వచనంలో మనం చూస్తాం, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు. ఇప్పుడు పౌలు ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాడు? ఇటలీ. అంటే రోమా పట్టణం క్యాపిటల్ ఇటలీ ప్రాంతం. సో ఆ రోమా పట్టణానికి బయలుదేరి ఓడగుండా ప్రయాణమై వెళ్తున్నాడు. అసలు పౌలు రోమా పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడు? ఇది దేవుని చిత్తమా కాదా అని ఆలోచిస్తే నంబర్ 1 దేవుని చిత్తమే. అయితే దేవుని చిత్తం బయలుపరచబడక మునుపు పౌలే సేవలో నేను రోమా పట్టణానికి వెళ్ళాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యం ప్రకటించాలి, ఆ పట్టణంలో గనులు అధిపతులు అధికారులు ఉంటారు కదా, ఆ అధికారులు కూడా నా దేవుని గురించి ప్రకటించాలి అని
పౌలు గుండెల నిండా ఉన్న ఆశ. ఈ అపోస్తుల కార్యం రాసేటప్పటికీ ప్రపంచ దేశాలను రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరు చెప్పండి? రోమా సామ్రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఇటలీ, రైట్? ఆ రోమ్ నగరం అక్కడే ఉంది. సో ముఖ్య పట్టణంలో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు, మంత్రులు ఉంటారు, ఇక రాజ్యాన్ని పరిపాలన చేసే అధికారులు అందరూ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటారు? హైదరాబాద్లో ఉంటారు. మంత్రులు ఎక్కడుంటారు? సచివాలయం ఎక్కడుంటుంది? సెక్రటరియట్ ఎక్కడుంటుంది? హైదరాబాద్లో ఉంటుంది. లైక్ దట్ ఈ ఇటలీ పట్టణంలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసే అధికారులంతా అక్కడ ఉన్నారు. పౌలు వారి ఆశ ఏంటంటే కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు చూసారా? కొడితే కుంభస్థలం కొట్టాలి అంటారు చూసారా? అట్లాగే ఎట్లాగైనా నేను రోమా పట్టణానికి వెళ్ళాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అని తన ఆశ పదే పదే దేవునికి చెప్తూ ఉండేవాళ్ళు. రోమా సంఘానికి ఉత్తరం రాసేటప్పుడు కూడా తన ఆశ చెప్తూ ఉండేవాడు. నేనంట పౌలు వారు ఇప్పటికే చాలా సేవ చేశాడుగా, ఆసియా ఖండం అంతా తిరిగాడా? సరిపోలేదా? యూరప్ ఖండం చాలా వరకు తిరిగాడుగా, సరిపోలేదా? ఎంత చేసినా ఆయన ఆత్మీయ దాహం తీరల. వినారీ మాట? ఆ దైవజనుని గుండెల్లో ఉన్న ఆత్మ దాహం తీరక నేను రోమా పట్టణానికి కూడా వెళ్ళాలి, ఆ రోమా పట్టణ ప్రజలకు వాక్యాన్ని ప్రకటించాలి ఆశపడుతూ వచ్చేవాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. ఏ ప్రాణాలని? ఆశకున్న ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. దైవజనుల్లో పెద్ద సేవకులు ఎప్పుడు ఇట్లా అంటారట, ఆశలేని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. అనండి ఒకసారి. జేమ్సా ఎందుకు సేవకు వచ్చావు? ఏదో రావాలి కదా వచ్చావండి. ఎందుకు సేవకు వచ్చావు? వచ్చావండి, ఇది వచ్చా రావాలనుకున్నా వచ్చావు. ఎందుకు వచ్చావు? ఆ దర్శనం, ఆ ఆశ దేవుడు చూస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి గుండెల్లో దేవుడు ఏం చూస్తాడు? ఆశ, ఆశ, ఆశ. ఒక గొప్ప సేవకుడు ఉన్నారు, దేవుని కృప 1500 సంఘాల దాకా కట్టాడు ఆయన. ఎన్ని సంఘాలు? 1500 సంఘాల దాకా కట్టారు. అంత గొప్ప సేవకుడిగా ఎందుకు ఆయన అంత వర్ధిల్లేరు అంటే ఒక ఆయన చెప్తారు. ఆయన కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడు సహజంగా కొంతమంది కారులో కూర్చోవటంతో ప్రశాంతంగా హాయిగా నిద్రలో పోతారు. ఆ బండి ఇంజిన్ శబ్దం కంటే వీళ్ళ గురకల శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది. కారులో కూర్చున్నారంటే గురకలు పెట్టి నిద్రపోయే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. ఇక దానికి ఏమని పేరు పెడదాం? కొంతమంది గురకేస్తే కారు ఇంజిన్ శబ్దం కంటే వీళ్ళ శబ్దం డామినేట్ చేస్తుంది. అయితే ఆ దైవజనుడు కారు ఎక్కింది మొదలుకొని ఓ పట్టణం వస్తే, దేవా ఏనాటికైనా ఈ పట్టణంలో సంఘం స్థాపించాలయ్యా, ఈ పట్టణానికి మేము రావాలయ్యా, ఈ పట్టణంలో అడుగు పెట్టాలయ్యా, ఈ పట్టణంలో వాక్యం ప్రకటించాలయ్యా, ఈ పట్టణాన్ని మా చేతులకు అప్పగించవా, ఈ పట్టణాన్ని నేను మీకు సొంతం చేసేటట్లుగా ఈ పట్టణంలో మమ్మల్ని వాడుకోవా, ఏడుస్తూ ప్రార్థన చేస్తారట. ఆ పట్టణం దాటి ఒక చిన్న గ్రామం వచ్చిందనుకో, ఏనాటికైనా ఈ గ్రామంలో అడుగు పెట్టాలయ్యా, ఈ గ్రామంలో దేవుని వాక్యం ప్రకటించాలయ్యా అని కనపడిన గ్రామం కొరకు ప్రార్థించేవాళ్ళట. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో పట్టణం కనపడేది. ఆ పట్టణం చూసి, అయ్యా అవతల పట్టణంలో మీరు మాకు ఇచ్చిన మినిస్ట్రీ ఉంది, ఆ పట్టణంలో మీరు మాకు ఇచ్చిన మినిస్ట్రీ ఉంది, కానీ ఈ పట్టణంలో లేదయ్యా, ఈ పట్టణంలో కూడా పాదం మోపేటట్లుగా ద్వారాలు తెరవా, ఈ పట్టణంలో కూడా వాక్యం ప్రకటించేటట్లుగా ద్వారం తెరవా, చక్కటి మందిరం ఇవ్వవా, స్థలం ఇచ్చే వ్యక్తులను లేవనెత్తవా, చక్కటి మందిరం కట్టేటట్లుగా, మందిరం కిక్కిరిసిపోయేటట్లుగా ద్వారాలు తెరవా అని కారులో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా, బస్సులో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా, ట్రైన్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడైనా ఓ పట్టణం కనపడితే ఆ పట్టణం కోసం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించేవాడట. 10 సంఘాలు 20 అయినాయి, 20 సంఘాలు 50 అయినాయి, 50 సంఘాలు 100 అయినాయి, 100 సంఘాలు 200 అయినాయి, 200 500 అయినాయి, 500 1000 అయినాయి, ఆ 1000 1500.
అంటే దేవుడు ఆయన ఆశీర్వదించడానికి ఏం చూశాడు? ఆశ. నీ జీవితంలో దేవుడు నీకు ఏది ఇవ్వాలన్నా నీ గుండె లోతులోకి వెళ్ళి తొంగి చూస్తాడు. నీ ఆశ, నీ బర్నింగ్ సెన్సేషన్, నీ హృదయపు తపన దేవుడు చూస్తాడు. హృదయ తపనకు తగినట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. పౌలు వారు ఇప్పుడు రోమా పట్టణానికి ఇంచుమించు క్రీస్తు శకం 59-60 ప్రాంతంలో ప్రయాణమే వెళ్తున్నాడు. అయితే రోమా పట్టణానికి వెళ్ళక మునిపే రోమా సంఘానికి ఉత్తరం రాశాడు. అది సుమారుగా క్రీస్తు శకం 57 ఆ ప్రాంతంలో రాశాడు. ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ, రోమాలో ఉన్న సంఘానికి ప్రజలకు ఉత్తరం రాస్తూ తన ఆశ ఇలా చెప్తాడు. చూడండి ఆ మాట. 1వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు అప్పుడప్పుడు ఆయనను బతిమాలు కొనుచు. అప్పుడప్పుడు అన్నాడా? ఏమన్నారు చెప్పండి? అది ఇంకోసారి చెప్పండి. నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఎంత అద్భుతమైన మాట అంటాడు చూడండి పౌలు వారు. ఏమంటాడు 9వ వచనంలో? రోమా పట్టణంలో ఉన్న ప్రజలరా, దేవుని చిత్తం వలన నేను మీ వద్దకు రావాలని, మీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాలని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నా. అంటే ప్రార్థనలు మోకరించాడంటే, అయ్యా నేను చాలా ప్రాంతాలకు వెళ్ళా, మేము ప్రస్తుతం ఉన్నది రోమా సామ్రాజ్యంలో కదయ్యా, రోమా రాజులు కదా పరిపాలన చేస్తుంది అయ్యా, అన్ని పట్టణాలకు వెళ్ళే కానీ అసలు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రోమా పట్టణానికి వెళ్ళలేదు కదయ్యా, ఎట్లే పట్టణానికి వెళ్ళలేదు కదయ్యా. అయ్యా నేను అక్కడికి వెళ్ళేటట్లుగా మార్గాలు తెరవా బాబు, నాకు సహాయం చేయవా, ఎట్లాగైనా ఏం చేస్తారో తెలియదయ్యా, నన్ను ఏ విధం చేతనైనా ఎట్ల దేశానికి తీసుకెళ్ళయ్యని ఎల్లప్పుడూ ప్రార్థనలో దేవుని బతిమాలుకుంటూ ఉండేవాడట. ఏం చేస్తూ ఉండేవాడు? పదే పదే బతిమాలుకుంటూ ఉండేవాడు. ఆశపడటమే కాదు, ఆ ఆశకు తగినట్లుగా ఏం చేశాడు? ప్రార్థించాడు. ఆ ఆశకు తగినట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాడు. దీని గురించి ముగింపులో అంటాడు, నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. దేవుని ఎక్కడ సేవిస్తున్నాడంట? కొంచెం ఆ మాట పెద్దగా చెప్పాలి. సహజంగా ఇప్పుడు ఆ చెల్లి పాటలు పాడింది కదా, పాటలు పాడేవాళ్ళు పాట పాడాలంటే ఏముండాలా? మైక్ ఉండాలా, మళ్ళీ ప్రజలు ఉండాలా, ప్రజలు ఉంటేనే మైక్ ఉంటేనే పాట వస్తుంది. అది కూడా ఫస్ట్ పాటకి ఆ పాడాలనే ఆశ రాదు. ఏ పాటకు వస్తుంది చెప్పండి? చివరి పాటకి. ఎందుకు చివరి పాట కంటే అప్పుడు జనం అందరూ వచ్చి ఉంటారు కదా, అప్పుడు బాగా పాడటానికి ఇష్టపడతారు. నేనంట ఆత్మలో సేవించేవాడికి మైక్ అవసరంలా, ప్రజల అవసరంలా, ఆర్కెస్ట్రా అవసరంలా, ఇన్స్ట్రుమెంట్ అవసరంలా, అంతరంగంలో ప్రతి క్షణం పాడుకుంటానే బ్రతుకుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేనంట జనాలకు కనపడాలనుకున్న వాడికి మైక్ కావాలా? దేవుని బిడ్డలు ఎప్పుడు ఆత్మలో ప్రతి క్షణం దేవుని సేవిస్తూ ఉండాలి. శరీరం ఏ పనైనా చేయనియండి, నీ అంతరంగం, నీ ఆత్మ ఎప్పుడు దేవునితో మమేకమై దేవునితో గడిపేదిగా ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సో మెట్టుకు అయ్యా రోమా పట్టణానికి రావాలి, ఆ పట్టణంలో అడుగు పెట్టాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఎంతో కాలం ప్రార్థించాడు. తను ఆశపడి ఉత్తరం రాసిన 2 సంవత్సరాల తర్వాత దేవుడు ద్వారం తెరిచాడు. ఆశపడ్డాడు, ఆశకు తగినట్లుగా ప్రార్థించాడు. మరలా చెప్తున్నాను, ఈ దేవుడు ఆశకున్న ప్రాణాలను తృప్తిపరిచేవాడు. నీ ఆశ ఎంత గొప్పగా ఉంటుందో, నీ ప్రార్థన ఎంత గొప్పగా ఉంటుందో, నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. ఒకసారి
దైవజనులు రేనాల్ బాంకే గారు మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు. ఎందుకో ఆయనకి ఆఫ్రికా ఖండం మీద దేవుడు భారం పెట్టారు. ఆఫ్రికా అంటే టిల్ డేట్ ఇప్పటికీ అది పేద ప్రాంతం, కరుడుగట్టిన ప్రాంతం. మేము చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్లో ఆఫ్రికా ఖండాన్ని ఏమనేవాళ్ళు తెలుసా? చీకటి ఖండము అనేవాళ్ళు. ఎవరైనా ఆ పదం చదువుకున్నారా? రైట్, థ్యాంక్ యూ. ఏ ఖండం? చీకటి ఖండం. అంటే అన్ని ఖండాలు కనుక్కున్న తర్వాత చివరిలో కనుక్కుంది ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం. అలాంటి చీకటి ఖండంలో దేవుని వాక్యం ప్రకటించడానికి రెనాల్ బాంకే గారు వెళ్ళారు. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు, ఉండటానికి నివాస స్థలం లేదు. అయినా అలాంటి స్థలాల్లో సేవ చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడు. ఇవాళ రేపు అన్నీ అనుకూలతున్నా ఏ దొంకంటే ఏ లొంక అన్నట్లుగా అన్నీ అనుకూలతున్నా మాలాంటి వాళ్ళు సేవ చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏ అనుకూలత లేని దినాల్లో కూడా అంత కష్టపడి సేవ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈరోజు మేము ఈ సుఖం అనుభవిస్తూ ఉన్నామంటే మేము పడిన కష్టం అనే కంటే కూడా మాకు ముందు చాలామంది సేవకులు కష్టం పడ్డారే, వాళ్ళ త్యాగ ఫలం, వాళ్ళ త్యాగం, వాళ్ళ సాక్రిఫికేషన్ ఈరోజు మేము సుఖం అనుభవించడానికి ఎంతో కొంత అవకాశం దొరికింది. సరే, అంత కష్టపడి ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తూ తినటానికి కూడా లేని పరిస్థితుల్లో వేదన చెందుతున్న దినాల్లో దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడట, బొంకే, నీ సేవ నాకు చాలా ఇష్టం అనిపించింది, నీ సమర్పణ, నీ ప్రార్థనా జీవితం, నా సేవ పట్ల నీకున్న పిచ్చి ప్రేమ నా హృదయాన్ని గెలుచుకుంది. నీ కష్టాన్ని చూసి బొంకే, నేను నీకు $10 లక్షల ఇవ్వాలనుకుంటున్నా, కావాలా? తీసుకో $10 లక్షలు. వెంటనే బాంకే గారు దేవుని వైపు చూసి అన్నారట, లార్డ్, నాకు $10 లక్షల వద్దు కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు కావాలయ్యా. డాలర్లు తీసుకుని నేనేం చేసుకుంటానయ్యా? డబ్బు నాకెందుకయ్యా? డబ్బే కావాల్సి వస్తే నేను పుట్టిన దేశంలోనే ఏమంటారు కోట్ల రూపాయలకు పడగెత్తిన దేశం కదయ్యా. ఆ దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి నేను రావటానికి కారణం డాలర్ల కోసం కాదయ్యా, $10 లక్షల కాదు కానీ 10 లక్షల మంది ఆత్మలు నాకు ఇవ్వయ్యా అన్నాడట. దేవుడు ఆశ్చర్యపోయి, నేను డబ్బిస్తానంటే వీడు ఆత్మలు కావాలంటున్నాడే, అంటే ఆత్మల కొరకైన ఆక్రందన. ఆ సేవకుడు పెరిగి పెద్దోడే, ఆ ఒక్క సేవకుడే కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు తిప్పాడు. 10 లక్షల మందిని కాదు, కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు తిప్పాడు. ఓ బలమైన, ఓ రకంగా ఆఫ్రికా ఖండపు అపోస్తలుడు అని ఆయన పిలుస్తారు. అంత గొప్ప సేవకుడు ఎందుకు అయ్యాడంటే ఆశ, ఆశ, ఆశ. దేవుడు ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరుస్తాడు. ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించయ్యా అని అన్నాడే. అనుకోవాలి దావీదు, అయ్యా ఆ సియోను కొండ యెహోషువ ఎక్కలేకపోయాడు, నేను ఎక్కుతానా? న్యాయాధిపతులు ఎక్కలేకపోయారు, నేను ఎక్కుతానా? ఇజ్రాయేలీలు అందరిలో ఎత్తరి సౌలు ఎక్కలేకపోయాడు, నేను ఎక్కుతానా? నేనెంత, నా బ్రతికెంత, నా వల్ల కాదులే బాబు అని అల్లా. తను ఆశపడింది ఏంటో తెలుసా? కొడితే కొట్టటం. అత్తను కొట్టాలా? అత్తతో చెప్పాడు. కొడితే కొట్టటం, కుంభస్థలాన్ని కొట్టాలి. అమ్మా ఎవరు? కొడితే కొట్టటం, కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు చూసారా? అంత గొప్ప ఆశపడ్డాడు కాబట్టే సియోను కొండను స్వాధీనపరచుకోవటం మాత్రమే కాదు, ఆ కొండ మీదే తన కుమారుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నెంబర్ 1 ఆశ, ఆశకు తగిన ప్రార్థన. ఈ రెండు పౌలు జీవితంలో దేవుడు చూసి దేవుని చిత్తం కూడా రోమా పట్టణానికి వెళ్ళటం. నేనంట అసలు సేవకుడికి ఒక ఊరు ఒక ప్రాంతం కాదు. యేసయ్య అంటారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎస్, ప్రార్థన, ఆశ ప్రార్థనకు తగినట్లుగా దేవుడి ద్వారాలు తెరిచారు. నా చిత్తం నువ్వు రోమా పట్టణానికి వెళ్ళటం అని దేవుడు బయలుపరిచాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. అపోస్తుల కార్యం 23వ అధ్యాయం 11వ వచనం. అందరు చూడండి, 23:11. తమ్ముడు తప్పు చూపిస్తా ఉన్నా, ఒక్క నిమిషం.
23:11 10వ వచనం బ్యాక్ అని అయితే అది 23:10 నాతో కలిసి. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఎప్పుడు చెప్పాడు? 23వ అధ్యాయం 11వ వచనం. అంటే ఇప్పుడు రోమా పట్టణానికి వెళ్ళటం దేవుని చిత్తమా కాదా? మొదట తాను ఆశపడ్డాడు, ప్రార్థన చేశాడు. ఎస్, నువ్వు వెళ్ళటం నా చిత్తమైన దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని పట్టుకొని 23వ అధ్యాయంలో యెరూషలేము నుండి రోమా పట్టణానికి బయలుదేరి వెళ్తున్నాడు. రోమా పట్టణానికి వెళ్ళటం దేవుని చిత్తం అని దేవుడు బయలుపరిచిన తర్వాత వాస్తవంగా మనం అనుకోవాలా, అసలు ఇక దేవుని చిత్తం అన్న తర్వాత ఆటంకాలు ఎందుకు వస్తాయి? ఇక ప్రయాణం అంతా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా, తుఫాన్ లేకుండా, అలలు లేకుండా, గాలి లేకుండా, కెరటాలు లేకుండా, ఆ తిడ్డట్లు అనే కొద్దీ హైలెస్సా హైలో హైలెస్సా అని తిడ్డు ఆడిస్తూ ఉంటే ఇలా అనేలోపు కిలోమీటర్ దూరం పోవాలా. ఎందుకు? ఎవరి చిత్తం? చెప్పాలి ఎవరి చిత్తం? దేవుని చిత్తం అన్న తర్వాత ప్రయాణం సాఫీగా జరగాలా లేదా? ఏదో ఒకటి చెప్పండి తమ్ముళ్ళరా. ఇది దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత ప్రయాణం సాఫీగా జరగాలా లేదా? జరగాల. మరి జరగల. నిజమే. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రభా ఇది నీ చిత్తమా కాదా అని పదే పదే కనిపెట్టి దేవుని చిత్తమని బయలుపరచబడిన తర్వాత, ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేసిన తర్వాత కూడా తప్పకుండా మన బ్రతుకులో పోరాటాలు ఎదురవుతాయి, తప్పకుండా సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలు ఎదురయ్యేటప్పుడు నువ్వు గడ్డం కింద చేయి పెట్టుకొని ఇట్లా ఆలోచిస్తూ ఉంటావు, ఇది ఎంతకీ దేవుని చిత్తమా కాదా? దేవుడు నా చిత్తమనే చెప్పాడుగా, ఆయన చిత్తమని నాకు చెప్పిన తర్వాతే కదా నేను అడిగేసింది. అరే, ఎంతకీ ఇది దేవుని చిత్తం కాదని చెప్పింది దేవుడో కాదో నాకు అనిపించిందేమో, లేకపోతే దయ్యం చెప్పిందేమో, నాకు అట్లా ప్రేరేపణ వచ్చిందేమో. రకరకాలుగా హృదయంలో ఒక తెలియని పోరాటం కలుగుతుంది. కొంతమంది పిల్లల వివాహాల దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా మా అమ్మాయికి నీ చిత్తంలో ఎవరో ఓ 10 సంబంధాలు వస్తే ఆ 10 సంబంధాల్లో ఒక సంబంధం ఇది నా చిత్తం అని దేవుడు బయలుపరిచిన తర్వాత, ఆయన చిత్తాన్ని పట్టుకొని వివాహం చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆ కొడుకు కోడల మధ్య, ఆ కూతురు అల్లుడు మధ్య రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. మనం అనుకుంటాం, దేవా ఇది నీ చిత్తమని ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చెప్తే కదా మేము అడిగేసింది, మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది? మేము ప్రార్థన చేస్తే కదా ఈ పని మొదలుపెట్టింది, నీ చిత్తం కనుక్కొనే కదా మేము అడుగుపెట్టింది, మేము ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని పదే పదే అడిగి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి గోజాడి అయ్యా నీ చిత్తం బయలుపరచని ఎంత ప్రార్థన చేసిన తర్వాత మీ చిత్తమని మీరు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కదా మేము అడుగేసింది. మాకెందుకు నష్టం కలుగుతుంది? మాకెందుకు కష్టం కలుగుతుంది? ఎందుకు ఈ అపజయం? అసలు ఇది దేవుని చిత్తమో కాదో, దేవుని చిత్తమని మేము భ్రమపడ్డామేమో అని అనుకుంటాం. దైవజనమ, మరలా చెప్తున్నాను, దేవుని చిత్తాన్ని కనుక్కొని అడుగులు వేసిన పోరాటాలు తప్పదు. ఇక్కడ మనం చూస్తాం కదా, ఇటలీ వెళ్ళటం, రోమా వెళ్ళటం నా చిత్తం, నేను కైసరు ఎదుట నిలవబెడతాను దేవుడు చెప్పాడే. దేవుని చిత్తాన్ని పట్టుకొని ఇప్పుడు ప్రయాణమే వెళ్తూ ఉంటే గాలి, అలలు, కెరటాలు, ప్రయాణం సాగటం బహు కష్టమైపోయింది. ఎదురుగాలి కొడతా ఉంటే మెల్లిగా బహుమెల్లిగా చూస్తాం కదా, బహుమెల్లిగా వాళ్ళ ప్రయాణం సాగిపోతూ ఉందట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుని చిత్తమని మనం తెలుసుకొని అడుగులు వేసిన పోరాటాలు తప్పం. కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుని చిత్తమని తెలుసుకొని నువ్వు అడుగులు వేసేవే, ఎన్ని పోరాటాలు ఎదురైనా ఆ పోరాటాల మధ్యలో దేవుడి అడుగుపెట్టి అపవాదికి అపజయం, నీకు జయాన్ని దేవుడు దయచేస్తాడు, నిన్ను గెలిపిస్తాడు దేవుడు. ఎందుకు? తన చిత్తాన్ని కనుక్కొని నువ్వు అడిగేసావు కదా. అందుకనే యోహాను పత్రికలో అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అని. ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఇక్కడే కాదండి,
మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు సత్శరీరునిగా ఉన్న ఆ దినాల్లో మరొకసారి చెప్తున్నాను, సత్శరీరునిగా ఉన్న ఆ దినాలలో శిష్యులను యేసయ్య బలవంత పెట్టాడట. మీరు అద్దరికి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళాలనుకోవాలా, వాళ్ళని బలవంత పెట్టింది ఎవరు? చూడండి ఆ మాట, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. అవన్నీ చదవటానికి సమయం లేదు. 22 నుంచి 33 వరకు మత్తయి సువార్త. నాతో కలిసి చెప్పండి మాట. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఎవరు బలవంతం చేశారు? వీళ్ళు ఇక్కడున్నారు, యేసయ్యతో పాటు ఉన్నారు. యేసయ్య ఏం చేశారట? అదిగో ఆ వాడికి మీరు ప్రయాణమే వెళ్ళండి అయ్యా, మేము మీతో పాటు వస్తామయ్యా, తర్వాత వెళ్తాంలే అయ్యా అంటే ప్రభు ఏం చేశారంట? వాళ్ళని చెప్పాలి, వాళ్ళని బలవంతం పెట్టాడు. లేదు మీరు ఇప్పుడే వెళ్ళాలా. ఎక్కడ వాడా? అయ్యా నువ్వు లేకుండా మేము ఎట్లాగయ్యా, నువ్వు మాతో వస్తే నేను వెళ్ళమన్నా కదా, మీరు బయలుదేరండి. వాళ్ళకి ఇష్టం. బలవంత పెట్టడం అనే మాట ఇప్పుడు ఎక్కడ వాడతాం అంటే, ఎదుటోడు మనస్ఫూర్తిగా అంగీకరించకపోయినా తనకిష్టం లేని పని చేసేటప్పుడు బలవంతం అంటాం కదా. వాళ్ళని బలవంతం చేసాడు యేసయ్యే బలవంతం చేసి, యేసయ్యే వాళ్ళని ఓడెక్కించి, యేసయ్యే వాళ్ళని పంపిస్తూ ఉంటే ఆ ప్రయాణం ఏమి సాఫీగా సాగల. 23 నెక్స్ట్ అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున, ఏమెదురైంది? గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలికి గాలి, అలలకి అలలు. మరలా గాలికి గాలి, నెక్స్ట్ అలలకు అలలు. విన్నారు ఇక్కడ? గాలికి గాలి, అలలకు అలలు. అప్పుడు ఏం జరిగింది? 25 రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆమేన్. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, రైట్, ఇక అవన్నీ మీకు సమయం నా వైపు చూడండి. ఇక రైట్, వాళ్ళను బలవంతం చేశారు. యేసయ్య బలవంతానికి లోబడి దోణిలోకి వచ్చి కూర్చున్నారు. యేసయ్య బలవంత ప్రకారం వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారు. అలలు ఎదురయ్యాయి, భయంకరమైన గాలి ఎదురైంది. వీళ్ళు ఏమైనా, అయ్యా గాలి ఎదురైంది, ఎక్కడున్నావు రా, అర్జెంటుగా రా, నువ్వు అర్జెంటుగా రా అని వీళ్ళు ఏమైనా ఏడ్చి ప్రార్థన చేసినట్టుందా? విచిత్రం తెలుసా? అక్కడెక్కడో ప్రార్థనలో ఉన్న ప్రభు వీళ్ళు సమస్యల్లో చిక్కున్నారని ప్రభు తెలుసుకొని తనంతట తానే స్వయముగా వాళ్ళని కాపాడటానికి సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. రానే వచ్చాడు, గాలిని నిమలపరిచాడు, అలలు సద్దనిగిపోయాయి. దేవుడు చివరికి వారిని అద్దరికి తీసుకుని వెళ్ళాడు. ఆమేన్. బిడ్డలారా, ఒకసారి ఇక్కడ ఒక లోతైన మాట చెప్తాను. వాస్తవంగా నేను బాప్తిస్మం తీసుకునేటప్పటికి, అంటే ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా ప్రభు కొరకే బ్రతకాలి అన్న మనసు ఉంది అని చెప్పడానికి లేదు. దేవుని కొరకు బ్రతకాలని ఉంది అనేది ఎంత ఖచ్చితం. ఎంతో కొంత లోకం అనుభవించాలని ఉంటుందా, ఉండదా? జేమ్స్ అయ్యి అసలు లేదా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉందంట. ఒక మాట, మనం రాలేదు కానీ యేసయ్య ప్రేమ మనలను బలవంతం చేసింది. బాప్తిస్మం తీసుకునేటప్పుడు లేకపోతే సేవకు వచ్చేటప్పుడు నేను నిలవబడగలుగుతానో లేదో, ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నా, నేను నిలవబడగలుగుతానో లేదో, ఇప్పుడు కాదు కానీ ఇంకో సంవత్సరం తర్వాత తీసుకుందాం, ఇప్పుడు కాదు కానీ ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత తీసుకుందాం అని చాలాసార్లు మనసులో వాయిదా వేయాలనుకున్నాం. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుడే బలవంతం చేసి, ఆయన బలవంతమే మనకు బాప్తిస్మం ఇప్పించింది. బాబోయ్, ఇంత ప్రతిష్టగా మనం సేవ చేయగలుగుతావా? సేవ చేయాలనే ఆశ ఒక వైపు అయితే, అమ్మో మనం చేయలేవులే, మన వల్ల కాదులే, ఇంత ఖచ్చితంగా బ్రతకాలంటే ఎక్కడ బ్రతుకుతాం అమ్మా అనుకున్నావా లేదా? అయితే అనుకుంటా ఊగిసలాడుతూ ఉన్నాం కానీ
ఈరోజు బాప్తిస్మానికి మనల్ని నడిపించిందైనా, సేవకు నడిపించిందైనా ఆయన బలవంతం చేసి మనకు బాప్తిస్మం ఇప్పించాడు. ఆయన ప్రేమ బలవంతం చేసి ఈరోజు సేవకు మమ్మల్ని నడిపించింది. నేనంట, ఆయన బలవంతం చేసి సేవకు నడిపించాడు, ఆయన బలవంతం చేసి తన మార్గంలోకి తీసుకొచ్చాడు. ఆ మార్గంలోకి వచ్చిన ఆ దినం నుండి ఎన్ని గాలులు ఎదురుగాల, మాయదారి గాలులు, ఎన్ని గాలులు ఎదురుగాల, ఏమంటే ఎన్ని అలలు ఎదురుగాల. అయితే అద్భుతం తెలుసా, పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక, విన్నారీ మాట, బలవంతం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక, మార్గ మధ్యలో చేయి విడిచిపెట్టేవాడు కాదు గనుక, నత్తనడి సముద్రంలో మన బ్రతుకులు ముంచే దేవుడు కాదు గనుక, మనం ప్రార్థన చేసింది ఎంతైనా, కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయకపోయినా మన స్థితి తానే ఎరిగి అద్దరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని అన్నాడు కదా, అద్దరికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన ఆ దేవుడే మన పోరాటాల మధ్యలోకి దిగొచ్చి బాహుబలత చాపి ఆయనే మనల్ని నడిపిస్తూ వచ్చాడు. గట్టిగా ఆమెన్, కొంచెం గట్టిగా ఆమెన్. మీలో ఎవరైనా బాప్తిస్మం తీసుకున్నా, నేను దేవుని కొరకు బ్రతకగలుగుతానో లేదో, సేవకని వచ్చా నమ్మకంగా సేవ చేయగలుగుతానో లేదో, దేవుని మార్గంలో నడవాలని వచ్చా, చిన్న వయసులో బాప్తిస్మం తీసుకున్నా, నేను దేవునిలో బ్రతకగలుగుతానో లేదో, ఓ తెలియని భయం మీ గుండెల్లో, ఎవరి గుండెల్లోనైనా ఉందా? ఓ శుభవార్త, కడవరకు నువ్వు బ్రతకలేవు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీవు నడవలేవు, నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు నడవలేవు, దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. లోకమనే ఇద్దరి నుండి దేవుడు నిన్ను పిలిచింది నటనడి సముద్రంలో ఆగిపోదుకోలే అని కాదు, ఇద్దరి నుండి ఇద్దరికి పరలోక పట్టణాన్ని చేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఒకవేళ లోకపు దురాశలనే గాలి నీ బ్రతుకులో ఎదురైందా, శరీర కోరికలనే దురాశ నీ జీవితంలో ఎదురైందా, సమస్యలనే కెరటాలు నీ మీద లేచి నేను ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయా? నువ్వు రక్షణ పొందటం దేవుని చిత్తం, పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడటం దేవుని చిత్తం. నిశ్చయంగా ఏ విధం చేతనైనా తన చిత్తాన్ని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. అలలు చూసి భయపడకో తమ్ముడు, కెరటాలు చూసి భయపడకో అమ్మా. నీ జీవితంలో నీ చుట్టూతో ఎదురైన శోధనలు చూసి, అయ్యా నీ చిత్తం కనుక్కొనే కదా నేను అడుగుపెట్టింది, ప్రార్థన చేసే కదా ఈ పని ప్రారంభించింది, నువ్వు వెళ్ళమంటేనే కదా మేము వెళ్ళింది, నువ్వు చేయమంటేనే కదా చేసింది, నీ చిత్తం కనుక్కున్న తర్వాత కూడా మాకెందుకు ఈ శ్రమలు అని అంటావా? దేవుని చిత్తం కనుక్కొని నువ్వు అడుగులు వేసినా శ్రమలు వస్తాయి. అయితే వాటన్నిటిని నిమ్మలపరచడానికి దేవుడే నీ దగ్గరికి తగిన కాలం అంతా వస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అసలు ఈ 27వ అధ్యాయం మనం చూస్తే ముగింపు వరకు అసలు పౌలు అనేవాడు బతుకుతాడు అని చెప్పడానికి ఆధారం లేదండి. రాగల దినాల్లో మీరు వింటారు, ఒకానొక సందర్భంలో ఓడ బ్రద్దలైపోయింది. విన్నారు ఈ మాట? మరి ఓడ బ్రద్దలైపోయిన తర్వాత టైటానిక్ ఓడ బ్రద్దలైపోయింది. అందరూ చచ్చిపోయారా? సరే, అందరూ బ్రతికారా? అందరూ బ్రతకలా. ఏదో లైఫ్ జాకెట్స్ దొరికిన వాళ్ళు బ్రతికారు, ఎక్కువ శాతం చచ్చిపోయారు. నేనంతా టెక్నాలజీ ఎంత అభివృద్ధి పొందిన ఈ కాలంలో టైటానిక్ ఓడ మునిగితే ఓ 5% బ్రతికారు, 30% చచ్చిపోయారు. ఇప్పుడు పౌలు వారి ఓడ కూడా బ్రద్దలైంది. విచిత్రం ఏంటో తెలుసా? ఒక్కళ్ళు కూడా చచ్చిపోలా. అక్కడ ఏమైనా లైఫ్ బోట్లు ఉన్నాయి అనుకున్నారా? అప్పుడు లైఫ్ బోట్లు ఎక్కడ, ఏమంటే లైఫ్ జాకెట్లు అప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఓడ బ్రద్దలైపోయింది, ఒక్కళ్ళు కూడా చనిపోలా. నేనంట అలాగని టైటానిక్ ఓడలాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఓడ కాదు అది. ఏది 2000 సంవత్సరాల క్రితపు ఓడ అంటే ఏ ఓడ అయ్యి ఉంటుంది చెప్పండి? ఏ బల్లకట్టు మీద ప్రయాణమే వెళ్తూ ఉండి ఉంటారు. ప్రభు బిడ్డలారా, పోరాటాలు వస్తాయి ఖచ్చితం. దేవుని చిత్తంలో నీవు ఉన్నావు కాబట్టి ఇంకొక కోణంలో కూడా చెప్తాను. నీ ఇష్టానుసారంగా వెళ్ళేటప్పుడు సైతాన్ గాడు దాడి చేయడం, దేవుని చిత్తానుసారంగా వెళ్ళేటప్పుడే నీ బ్రతుకులో మరెక్కువ పోరాటం నీకు ఎదురవుతుంది. అయితే ఒకటి సుమి, నువ్వు అనుభవించే పోరాటాల కంటే నీ దేవుడు మరి శక్తివంతుడు. నీ సమస్యల కంటే నీ దేవుడు గొప్పోడు. నీ పోరాటాల కంటే నీ దేవుడు బలవంతుడు. నీ చుట్టూ తావరించిన శోధనలు ఎంత శక్తివంతమైనవైనా పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ దేవుడే నిన్నద్దరికి చేర్చును గాక. చెబుదాం గట్టిగా ఆమేన్. ఆశ,
ఆశకు తగిన ప్రార్థన మొదటిది. రెండవది, దేవుని చిత్తానుసారంగా మన ప్రయాణమే వెళ్తూ ఉంటే పోరాటాలు వస్తాయా రావా? పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల్లో పొరపాటును ఓడిపో, అంతిమంగా మనమే గెలిచేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. సరే, అలా ప్రయాణమే వచ్చేటప్పుడు దరిదాపుకు 273 మంది దాకా ఆ ఓడలో ఉన్నారు. ఏం జరిగిందో తర్వాత వచనం చూద్దాం. చూడండి, 27వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి, మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలీ పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. ఒకసారి నా వైపు చూడండి, భలే బాగుంది ఈ మాట. ఆ శతాధిపతి పేరేంటంటే యూలీ, ఇంగ్లీష్లో జూలియస్ అని అంటారు. జూలియస్ సీజర్ అని అంటారు, చూసారా? అలాగని ఆయన ఈయన కాదు, జూలియస్ సీజర్ అని ఆయన రాజు. యూలీ అనే తెలుగు పదానికి ఉన్న అర్థం ఏంటంటే జూలియస్. జూలియస్ అనే పేరు విన్నారా? ఒరే నాయన, జూలియస్. సరే, జూలియస్ సీజర్, జేమ్స్ విన్నావా? రైట్. యూలీ అంటే జూలియస్ అని అర్థం. రైట్. ఈయన శతాధిపతి. దరిదాపుగా 273 మంది దాకా సైనికులు కానీ ఖైదీలు కానీ ఉన్నారు. పౌలు వారు కూడా పరోక్షంగా ఖైదీనే. ఏమంటే ఖైదీని సైనికాధికారి హెరాస్మెంట్ చేస్తాడా, దయ చూపిస్తాడా? మామూలుగా ఒక మాట, జైల్లో పడిన ఆయన్ని, చెరసాల్లో పడిన ఆయన్ని ఏమంటే జైలు అధికారి హెరాస్మెంట్ చేస్తాడా, దయగా ఉంటాడా? ఈ చిత్రం తెలుసా? 272 మంది ఆ ఓడలో ఉంటే ఈ జూలియస్కి పౌలుని చూడటంతో గుండెల్లో నుండి దయ పుట్టిందంట. నేను ప్రకటించిన నా దేవుడు ఎవరో తెలుసా? శత్రువు గుండెల్లో కూడా నీ పట్ల ప్రేమను పుట్టించగలిగిన వాడు. విన్నారు ఈ మాట? శత్రువు గుండెల్లో కూడా దేవుడు, శత్రువు గుండెల్లో కూడా దేవుడు ప్రేమను పుట్టించగలిగిన వాడు. వాస్తవంగా పౌల్ని ఆ వాడలో వేయటంతో, రే దుర్మార్గుడు, ఏం చేసేవారా? ఏ బ్యాంకులు లూటీ చేసేవారా? ఏ ఎస్బీఐ దోసుకున్నావో, ఏ బ్యాంక్ ఆఫ్ బరోడా దోసుకున్నావో, ఎవడి నెత్తి మీద టోపీ పెట్టావో, ఎందుకురా ఇట్లా రోమాపట్నానికి వస్తున్నావు, ఏం అన్యాయం చేసావో అని నోటుకొచ్చినట్టు అనాలి. నీకు తెలుసు కదా, కొన్ని సందర్భాల్లో ఈ జైల్లో ఖైదీలను వాడే భాష కానీ, కొన్ని సందర్భాల్లో పోలీసు వారు చాలా హుందాగా ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు వాడే భాష కానీ వేరుగా ఉంటుంది. ఏమండి అనే మాట జైల్లో ఉన్న ఖైదీతో అనగలుగుతారా? విచిత్రం ఏంటంటే పౌలు పట్ల దయగా మాట్లాడాడట. ఎందుకో తెలుసా? రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. ఆమేన్. ఎందుకు ఆ అధికారి దయగా మాట్లాడాడు చెప్పమంటారా? అద్భుతం. పౌలు దేవుని దయ పొందుకున్నాడు కనుక, దేవుని దయ పొందుకున్న ఏ వ్యక్తి పట్లైనా ప్రజలు దయ చూపిస్తూనే ఉంటారు. మనుషుల దయ పొందుకున్న వాడికి దేవుని దయ దొరికిద్దో లేదో నాకు తెలీదు. ఒకడు దేవుని దయ పొందుకుంటే దేవుని దయ పొందుకున్న ప్రతి వాడిని లోకం ప్రేమించేటట్లుగా దేవుడు చేస్తాడు. సరే, ఇక్కడ పౌలుది ఇట్లా వదిలేద్దాం ఈ ఒక్క క్షణానికి. బైబిల్లో యోసేపు ఉన్నాడు, బైబిల్లో దానియేలు ఉన్నాడు, బైబిల్లో ఎస్తేరు ఉంది. చేయని నేరం యోసేపు మీద మోపబడింది, జైల్లో పడ్డారు. జైల్లో పడేసిన తర్వాత జైలు అధికారి యోసేపు పట్ల ప్రవర్తించిన ఆ ప్రవర్తన గురించి ఒక చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. ఆదికాండం 39వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి, యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. విన్నారా? యోసేపు మీద ఎవరి కనికరం ఉందట? దేవుని కనికరం. యోసేపు మీద దేవుని కనికరం ఉండటాన్ని బట్టి ఆ చెరసాల అధికారి యోసేపు పట్ల కటాక్షాన్ని చూపించాడట. ఆమేన్. విన్నారా ఈ మాట?
అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అయిద్దంట, ఇంకొంతమందిని చూస్తే నాన్న ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో, ఈ మొత్తాన్నం తిను, ఇంట్లో పిల్లలు బాగున్నారా, ఆరోగ్యం బాగుందని ప్రేమగా మాట్లాడబుద్ధి అయిద్దంట. ఎవరి పట్ల ప్రేమగా మాట్లాడబుద్ధి అయిద్దో చెప్పమంటారా? దేవుడు ఎవరి గుండెల్లో ప్రేమ పుట్టిస్తాడో, ఇదిగో ఈ వ్యక్తికి ప్రేమను పంచు, ఈ వ్యక్తికి ఆప్యాయతను పంచు, ఈ వ్యక్తికి అనురాగాన్ని పంచు. మీరు నమ్ముతారా? హృదయం కఠినపరచడమైన మెత్తన చేయటమైన దేవుని చేతిలో ఉందని ఎంతమంది నమ్ముతారు? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. ఇది ఖచ్చితం. హృదయాన్ని మెత్తన చేయటం కానీ హృదయాన్ని కఠినపరచడం కానీ అది ఎవరి చేతిలో ఉంది? అన్నిదా భావించొద్దు. నిన్నెవరూ ప్రేమించట్లేదా? అయ్యా నా భర్త ప్రేమే నాకు దొరకలేదయ్యా, నన్ను చూస్తే చాలు రసరసలు ఆడుతూ ఉంటాడయ్యా అని అంటావా? చెరసాల అధికారి హృదయంలో యోసేపు పట్ల కటాక్షం పుట్టేటట్లుగా చేసిన దేవుడు నీ భర్త హృదయంలో కటాక్షం పుట్టించలేడా? వృద్ధాప్యంలో ఉన్న అత్తగా ఉన్న నీ పట్ల నీ కోడలు కఠినంగా ఉందా? చెరసాల అధికారి హృదయంలోనే యోసేపు పట్ల కటాక్షం పుట్టించిన దేవుడు నీ కోడల హృదయంలో కటాక్షం పుట్టేటట్లుగా దేవుడు చేయలేడా? నీ అత్త హృదయంలో పుట్టేటట్లుగా దేవుడు చేయలేడా? ఒకవేళ నువ్వు పనిచేసే పని స్థలంలో అధికారిని నిన్ను హెరాస్మెంట్ చేసేవాడేమో, మానసికంగా సూటిపోటి మాటలతో ఒకవేళ హింసించేవాడేమో. అఫ్కోర్స్ నేను కాదంటలా. అయితే ఇలా ప్రార్థన చేయి, అయ్యా జూలియస్ పౌలు పట్ల దయగా ప్రవర్తించాడుగా, నా అధికారి కూడా నా పట్ల దయగా ప్రవర్తించేటట్లు సహాయం చేయవా? చెరసాల్లో పడిన యోసేపు నేరస్థాపన చేయబడ్డాడు. ఇతడు పలానా అమ్మాయి మీద బలాత్కారం చేయబోయాడు, వీడు భయంకరమైన చెడ్డముద్ర పడింది. అలాంటి చెడ్డముద్ర పడిన యోసేపును గోంగూర పురుగులాగా చూడాలా? రే దుర్మార్గుడా, నీకు మొత్తం అన్నం పెట్టిన పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళి నీలాంటి వాడు ఎవరో తెలుసా, తిన్నా ఇంటి వాసాలు లెక్క పెట్టారంట, అట్టడుగురా నువ్వు అని నోటుకొచ్చినట్టు యోసేపుని అనాలి. అనకపోగా యోసేపు పట్ల కటాక్షం చూపించారట. అయ్యా అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా యోసేపు పట్ల జైలు అధికారి కటాక్షం చూపించాడే. నా అధికారి, నా ఎండి, నా జిఎం, నా మేనేజర్, నా పై ఆఫీసర్ నా మీద కటాక్షం చూపించేటట్లుగా హృదయాన్ని మార్చవా అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, నేను ప్రకటించే దేవుడు రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట కూడా ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా నీ పట్ల కఠినం చూపిస్తున్నారా? నువ్వు చెడ్డోడు కాకపోయినా, నువ్వు చెడ్డోడివి, నువ్వు చెడ్డదానివి, నువ్వు అస్సలు మంచిదానివి కాదు, నీ బుద్ధి అట్టాడిది, నీ ప్రవర్తనే అట్టాడిదని, నీలో చెడుతనం లేకపోయినా కావాలని నిన్ను నోటుకొచ్చినట్టు దూషిస్తూ ఉన్నారా? ఈ మాట పట్టుకో. యూలి పౌలు పట్ల దయగా ప్రవర్తించాడుగా. అయ్యా వాళ్ళు నా పట్ల దయగా ప్రవర్తించేటట్లు, నేనంటే చేదరించుకోకుండా, నేనంటే అవహేళన చేయకుండా, కించపరుస్తూ మాట్లాడకుండా నా పట్ల దయ చూపించేటట్లుగా వాళ్ళ మనసును దర్శించయ్యని నువ్వు ప్రార్థన చేస్తే, నా దేవుడు ఎవరో తెలుసా? రాతి హృదయములో నుండి కూడా రాగాలు పుట్టించగలిగిన దేవుడు. అసలు వీడికి ప్రేమ అంటే ఏంటో తెలియదు, వీడు మూర్ఖుడు, వీడు కఠినుడు, రాతి హృదయం కలిగిన వాడు అని చెప్పే వ్యక్తి హృదయంలో నుంచి కూడా ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. అటుగా చెప్దాం ఆమేన్. దయగా మాట్లాడితే పౌలు ఆ సీదోను ప్రాంతానికి వచ్చిన తర్వాత అడిగాడట, సార్ మా స్నేహితులు ఇక్కడున్నారు, కొంచెం వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళతో మాట్లాడి వస్తానయ్యా, కొంచెం అవకాశం ఇవ్వయ్యా అని ఒక మాట అనే లోపు, రైట్ నువ్వు వెళ్ళే అన్నాడు. ఒక్కసారి నా వైపు చూడు. ఇప్పుడు వీళ్ళందరినీ, ఖైదీలందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కైసరు దగ్గరికి. అంటే వీళ్ళందరినీ కైసరు ముందు నిలవబెట్టాలి. ఏమండి, సహజంగా కోర్టులో ఒక నేరస్తుని ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్ళేటప్పుడు సహజంగా ఏం జరిగిద్దో తెలుసా? ఈ నేరస్తులు, సార్ కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి సార్ అని అంటారు. సహజంగా ఏం చేస్తారు? అరే వాష్రూమ్ అన్న తర్వాత ఎవరేం చేస్తాం అని ఆ వాష్రూమ్కు బానిస్తారు. ఆ చీకట్లో సందట్లో సడేమి అని
వాడు ఎటో పారిపోతాడు. ఇప్పుడు పారిపోయాడు అనుకో, ఆ నేరం ఎవరి మీద మోపబడిద్ది? ఇప్పుడు పౌలు యూలి దగ్గరికి వచ్చి, అయ్యా సీదోను ప్రాంతానికి వచ్చాం కదా, నా స్నేహితులు ఇక్కడున్నారు, ఒకసారి వాళ్ళని పరామర్శించి వస్తానయ్యి అంటే ఏమన్నాడు? ఓకే గో హెడ్ అంటే నేనంట ఎంత నమ్మకం పుట్టించుంటాడు పౌలు. ఒకవేళ వెళ్ళి రాకపోతే ఎవరి మీద నేరస్థాపన చేయాల్సి వస్తుంది? పౌలు విషయమై ఎవరు జవాబు చెప్పుకోవాలి? ఇదిగో వస్తాను, స్నేహితులను కలిసి వస్తానని వెళ్ళిన ఆయన రాకపోతే చివరికి ఎవరు నేరస్తులు అవుతారు? నువ్వేదో లంచం తీసుకుని అతను వదిలేసినట్టున్నావు, ఏదో నువ్వు చేసి వదిలేసినట్టున్నావు అని ఎన్ని రకాలుగా ఇతను హింసించేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే ప్రాణం కూడా తీసేస్తారు. మీరు పేతురు వారు జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇది దేవదూత ద్వారా బయటకు వచ్చినప్పుడు మీరు వీడియో సినిమా చూస్తుంటారు. ఆయన కావలగాయటానికి కొన్న 14 మంది సైనికులు గొంతు కోసారు. మీరే లంచం తీసుకొని వదిలేసినట్టున్నారు అని. పౌలు ఒకవేళ రాకపోతే వెంటనే యూలి మీద నేరస్థాపన చేసి చంపనన్నా చంపేవాళ్ళు. ఏమాత్రం కొంచెం తేడా జరిగితే ప్రాణం పోగొట్టుకోవాల్సి వస్తుంది కదా. మరి నేనంట ముక్కు ముఖం ఎరగని ఆ పౌలుకు, ఈయనేమో రోమియుడు, జూలియస్, ఆయనేమో యూదుడు. అంతకు మునిపి ఏమైనా స్నేహం ఉందా అంటే లేదు. ఏ స్నేహం లేకపోయినా అయ్యా ఇట్లా వెళ్ళొస్తానయ్యి అంటే అవకాశం ఇచ్చాడంటే, నేను మరలా చెప్తున్నా, పౌలు ఆ కొద్ది దినాల ప్రయాణంలో ఎంత సత్ప్రవర్తనతో ప్రవర్తించుంటాడు కదా, ఎంత మాదిరికరంగా ప్రవర్తించుంటాడు కదా, ఎంత హుందాగా ప్రవర్తించుంటాడో కదా. ఆయన ప్రవర్తన ఎంత ఘనంగా ఉండటాన్ని బట్టో ముక్కు మోకం ఎరగని వ్యక్తిని నమ్మి ఓకే గో హెడ్ అని అవకాశం ఇచ్చాడో కదా. అంటే ఎంత నమ్మకాన్ని ఆ వ్యక్తి దగ్గర పౌలు పొందుకున్నాడు చూడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒకళ్ళనొకళ్ళు నమ్మలేని పరిస్థితి, కూతురుని తల్లి నమ్మలేని పరిస్థితి, భర్తను భార్య నమ్మలేని పరిస్థితి, భార్యను భర్త నమ్మలేని పరిస్థితి, సేవ చేసే తోటి సేవకుల్ని నమ్మలేని పరిస్థితి. ఎక్కడ చూసినా నమ్మక ద్రోహం జరుగుతున్న ఈ భయంకరమైన దినాల్లో పౌలును తను ఎంత నమ్మాడో ఒకసారి ఆలోచించండి. అంత నమ్మకాన్ని గెలుచుకున్నాడంటే పౌలు ఎంత సత్ప్రవర్తనతో ప్రవర్తించి ఉంటాడు. బైబిల్లో ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను. షూనేమీరాలుందే, తన కొడుకు చనిపోయాడే, చనిపోయిన వార్త భర్తకు చెప్పకుండా భర్త కబురు పంపిస్తుంది. అయ్యా కర్మేలు పర్వతం దగ్గర ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, మీరు పనివాడిని ఒకరిని పంపించండి, నేను వెళ్ళి ఆ ప్రవక్తను కలిసి వస్తాను అన్నాడు. ఇది అమావాస్య కాదే, ఎందుకు ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తానన్నావు అని అల్లా. ఇది అమావాస్య కాదే, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. అందే నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళటం మంచిది, కొడుకు చనిపోయిన సంగతి చెప్పాల, ప్రవక్త దగ్గరికి వెళ్ళటం మంచిది. ప్రవక్త పురుషుడు, ఆ పురుషునితో పాటు కొంతమంది పురుషులు ఉన్నారు. సరే ఈ షూనేమీరాలు తనతో పాటు తోడుగా ఎవరిని తీసుకెళ్తానంది? పనివాడిని ఒకరిని పంపించు, పనివాడిని తీసుకెళ్తాను అంది. షూనేము నుండి కర్మేలు పర్వతానికి సుమారుగా 30 కిలోమీటర్ల దూరం తన భార్య పరాయి పురుషుడితో కలిసి ప్రయాణమై వెళ్తూ ఎవరో ఒక సేవకుడు ఒక పురుషుడి దగ్గరికి వెళ్తాను అంటే భర్త ఓకే గో హెడ్ వెళ్ళేసిరా అని అన్నాడంటే ఆ భార్య ప్రవర్తన మీద భర్తకు ఎంత నమ్మకం ఉండి ఉంటుంది. నా భార్య ఎక్కడికి వెళ్ళినా శీలవతి, గుణవంతురాలు, వక్రబుద్ధి కలిగింది కాదు, అపవిత్రంగా బ్రతికేది కాదు, వంకర చూపులు చూసేది కాదు, వంకర నడత నడిచేది కాదు. నా భార్య అంటారు కదా 24 క్యారెట్ బంగారం, ఎక్కడికి వెళ్ళినా పవిత్రురాలుగా బ్రతుకుతుంది. ఆ భర్తకు భార్య అంటే ఎంత నమ్మకమో చూడండి. కొంతమంది పురుషులు ఉంటారు, భార్య తలస్నానం చేసిన అనుమానమే, వాడికి మంచి పడుసెర కట్టుకున్న అనుమానమే. కొంతమందికి అనుమానపు జబ్బు ఉంటుంది, అది వేరు. కొంతమంది ఆ జబ్బును పుట్టిస్తారు. కొంతమంది, నా మాట అర్థమైందా? ఈ భర్తకు భార్య అంటే ఎంత నమ్మకం చూడండి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా నా వైపు చూడండి. పురుషులారా, నీ భార్య నిన్ను అంత నమ్మిందా? నా భర్త నాకు దూరంగా దూరదేశంలో ఉన్నా నా భర్త
తన పవిత్రతను కాపాడుకుంటాడు. నా భార్య దూరదేశంలో ఉన్న తన పవిత్రతను కాపాడుకుంటుంది. నా యవన బిడ్డలు కాలేజీకి వెళ్ళినా అందరి పిల్లల్లాగా పోకిరి చేష్టలు చేయరో. మా పిల్లల నడక పడక చూపు అది ఎంత ప్రత్యేకమైనదని తల్లిదండ్రుల నమ్మకాన్ని గెలుచుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఓ ప్రశ్న. నీ నాయకుల మనసు గెలుచుకున్న సేవకుడిగా సేవకురాలిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? వీళ్ళు ఎక్కడేసినా పౌలు యూలి హృదయంలో ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప స్థానాన్ని తాను సంపాదించుకున్నాడో చూడండి. ప్రభు బిడ్డలారా, అనుమతి తీసుకొని స్నేహితుల దగ్గరికి వెళ్ళారు. పౌలు వారి స్నేహితులు ఎవరుంటారో తెలుసా? పౌలు ఎప్పుడు భక్తిపరులతో, ప్రార్థనా పరులతో, ఆత్మీయులతో, కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళతో, ఇలాంటి వ్యక్తులతో పౌలు ఎప్పుడు స్నేహం చేసేవాడు. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు స్నేహం చేసే వ్యక్తులు సరైన వాళ్ళైతే ఆ స్నేహపు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. బైబిల్లో రాసి ఉంటుంది, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానవంతుడగును అని రాస్తుంది. ఈడు జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడు కాకపోయినా ఎవరితో సహవాసం చేశాడు? వీడి జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడు కాకపోయినా తను సహవాసం చేసింది మాత్రం జ్ఞానులతో సహవాసం చేశాడు. ఆ జ్ఞానులతో సహవాసం చేయటాన్ని బట్టి జ్ఞానం లేని ఈ వ్యక్తి కూడా జ్ఞానవంతుడైపోయాడు. నువ్వు గంజాయి బ్యాచ్తో సహవాసం చేసావనుకో, నువ్వు గంజాయి బ్యాచ్ గడివైపోతావు. నువ్వు సిగరెట్ బ్యాచ్తో స్నేహం చేసావనుకో, అడు సిగరెట్ నోట్లో పెట్టుకొని ఆయన దమ్ము ఒకటిలాగి అని వదులుతాడు. నువ్వు అమాయక చక్రవర్తి, వాడి వైపు చూస్తూ ఉంటే వాడు ముక్కులో నుంచి పొగ వదులుతాడు, నోట్లో నుంచి పొగ వదులుతాడు. అది ఎట్లా? రింగులు 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 తిప్పుతూ వదులుతూ ఉంటాడు. నువ్వు అది చూసిన తర్వాత అబ్బా నేను కూడా అట్లా ఒక దమ్మేస్తే ఎంత బాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో చెప్తా. ఆ తర్వాత అంత బాగుంటుంది. తాగుబోతులతో స్నేహం చేసేవాడు తాగుబోతోడు అవుతాడు. తిరుగుబోతులతో స్నేహం చేసేవాడు తిరుగుబోతు అవుతాడు. ప్రార్థనా పరులతో సహవాసం చేసేవాడు ప్రార్థనా పరుడు అవుతాడు. పరిశుద్ధత కలిగిన వారితో స్నేహం చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడు. కలిగిన వారితో స్నేహం చేసేవాడు, విజ్ఞాపన చేసే వ్యక్తులతో సహవాసం చేసేవాడు విజ్ఞాపన పరుడు అవుతాడు. వెళ్దాం, ఎలా పానార్పణంగా పోయబడదాం, ఈ చిన్న జీవితం దేవునికి ఉపయోగపడేటట్లుగా ఎలా బ్రతుకుదాం. ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉన్న వ్యక్తులతో నువ్వు కూర్చున్న లేచిన స్నేహం చేయి. మండే వ్యక్తులతో స్నేహం చేస్తే నీ గుండె దేవుని కొరకు మండటం ప్రారంభిస్తుంది. అతడు మండుచూ ప్రకాశించున్న దీపము వంటి వాడని యోహాను గురించి రాయబడిన మాట నీ బ్రతుకులో కూడా నెరవేర్చబడుతుంది. నీ స్థితిగతులను, నీ గుణగణాల మీద ప్రభావితం చూపించేది నీ స్నేహం. నీ స్నేహం. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు బియ్యం ఉన్నాయి. ఈ బియ్యాన్ని చూడండి, బియ్యాన్ని బెల్లంలో ఏమంటారు, బెల్లంలో బియ్యాన్ని కలిపి ఉడికిచ్చామనుకోండి, ఏమైపోద్ది? బెల్లం అన్నం అయిపోద్ది. పాయసమా ఆయాసమా కదా. బియ్యాన్ని బెల్లంలో వేసాం, బెల్లం అన్నం అయిపోద్ది, పాయాసం అయిపోద్ది. అదే బియ్యాన్ని పసుపులో కలిపాం, తలంబ్రాలైనవి. అదే బియ్యాన్ని బొగ్గులో కలిపాం. బొగ్గుతో కలిపిన బియ్యాన్ని శాతబడి కొడతారంట నాకు తెలియదు. బియ్యం బొగ్గులో కలిపితే శాతబడి కొడతారు. అదే బియ్యం బెల్లంలో కలిపితే బెల్లం అన్నం అయిపోయింది. అదే బియ్యం పసుపులో కలిపితే తలంబ్రాలు అయిపోయినాయి. అంటే ఈ బియ్యం యొక్క స్థితిగతులను ప్రభావితం చేసింది ఏది? వేడితో కలిసిందో. దరిద్రపు మాటలు మాట్లాడే వ్యక్తులతో స్నేహం చేస్తే అంటా కదా అప్పుడప్పుడు, హే టైం పాస్ బటాని, ఈ టైంపాస్ బటానీ గాళ్ళు ఉంటారు. కూటి గుడ్డకు రాని ముచ్చట్లు మాట్లాడుకుంటా దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థమైన సంభాషణల దగ్గర జీవితాన్ని వృధా చేసుకునే వ్యక్తులు ఉంటారు. అలాంటి పోసుకోలు మాటలు మాట్లాడే వాళ్ళతో స్నేహం చేస్తే ఆ పోసుకోలోడుగా మనం మారిపోతాం. తమ్ముడా కిరణం, నిద్రపోతులతో స్నేహం చేస్తే మనకి అక్కడలేని నిద్రాత్మ దిగొస్తుంది. విన్నారా? సోమరిపోతులతో స్నేహం చేస్తే సోమరిపోతుడు అవుతావు. కష్టజీవులతో స్నేహం చేస్తే
కష్టజీవిగా నువ్వు మార్చబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. అలాంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు పౌలు వారు. తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు, తిమోతి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. ఓ కెమెరామెన్ తిమోతి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. రైట్, నాతో కలిసి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఆమెన్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, నీ యవనేచ్ఛల నుండి పారిపోయిన తర్వాత ఏం చేయాలి? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎవరితో కలవాలో తెలుసా? పవిత్ర హృదయులతో కలవాలి. మాటల్లో పవిత్రతే కాదు, హృదయ పవిత్రత కలిగిన వారితో నువ్వు కలవాలి. హృదయంలో కూడా బోతద్దం పెట్టి వెతికిన తప్పుడు ఆలోచన లేకుండా హృదయ శుద్ధి కొరకు ఆరాట పడతారే, ఆ హృదయ శుద్ధి కలిగిన వారితో నువ్వు కలు. హృదయ శుద్ధి ఉంటే సరిపోదు, రెండోది వాళ్ళకి ఏముండాలి? ప్రార్థన చేయు వారితో కూడా. హృదయ శుద్ధి, ప్రార్థన అంటే పరిశుద్ధత, ప్రార్థన. ఆ కలిగిన వారితో కలిసి ఇప్పుడు మీరేం చేస్తారో తెలుసా? మీరు కలిసి విశ్వాసము, నీతి, ప్రేమ, సమాధానము మీరు కలిసి దాన్ని వెంటాడండి అంటాడు. తమ్ముళ్ళారా, చెల్లెలారా, మీ ఇంటికి వచ్చి పోయేవాళ్ళు, పోసుకోలు మాటలు మాట్లాడేవాళ్ళు, ముచ్చట్లు మాట్లాడేవాళ్ళు, లోకపు సమాచారం అంతా తీసుకొచ్చే వాళ్ళతో పొరపాటున కలవకండి. అలాంటి దైవజనులు కూడా మీ ఇంటికి రానివ్వకండి. శూన్యమీరాలు ఇంటికి వచ్చిపోయే దైవ సేవకుడు గూర్చి తన భర్తతో చెప్తుంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను ఎరుగుదును. విన్నారా? ఏ సేవకుడు అంట? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడని నేను ఎరుగుదును. తలే, నీ ఇంటికి వచ్చి పోయేవాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, చివరికి సంఘస్థులైనా, చివరికి దైవజనుడైనా. ఎందుకో తెలుసా? ఆ భక్తి కలిగిన వాళ్ళతో స్నేహం చేస్తే నీవు భక్తి కలిగిన దానిగా మార్చబట్టడానికి దేవుడు కృప చూపించును గాక. ఆఖరి మాట. సరే, వీళ్ళు ప్రయాణమై వస్తున్నారు. అక్కడ స్నేహితులను కలిశాడు, తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇటలీకి వెళ్ళే అలెగ్జాంద్రియా వాడు ఎక్కారు. వాడెక్కిన తర్వాత వాడ ప్రయాణం మరి కష్టంగా. చూడండి ఆ మాట, అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 5వ వచనం చూపించుతాము ఒకసారి. బ్యాక్ 4th. ఎదురుగా గాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నడిపితిమి. 6వ వచనానికి వచ్చాయి. నాతో కలిసి, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను. 7వ వచనం. అనేక దినములో మెల్లగా నడిచి, ఎట్లా నడిచి? కొంచెం గట్టిగా. ఎందుకు మెల్లగా నడిచింది? పెట్రోల్ అయిపోయిందా? గాలి, విపరీతమైన గాలి ఎదురైంది. మెల్లిగా అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయనందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడును నడిపించితిమి. విన్నారా? ఇన్ని పోరాటాలు ఎదురైనా ప్రయాణం ఆపలా, ముందుకే వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. ఇంకోసారి చెప్పేదా? పోరాటాలు ఎదురైనా ఏంటి? ఎంతో కష్టపడి గాలి ఎదురవుతుంది, ప్రచండమైన గాలి కొడుతుంది, అసలు వాడ ముందుకెళ్ళే పరిస్థితి లేదు. సరే, ఎక్కడో ఒక చోట ఆపుకుందాంలే, లంగరేసేద్దాంలే, ఒక రెస్ట్ తీసుకుందాంలే అని అంటలా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఎంతో కష్టపడి మెల్లగానైనా అంత స్పీడ్గా వెళ్ళకపోయినా పర్వాలా, మెల్లగానైనా
వాళ్ళు ముందుకే సాగిపోతున్నారు, కానీ వాళ్ళ ప్రయాణాన్ని ఆపలేదు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఈ విశ్వాస యాత్ర చనిపోయే వరకు పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. పోరాటాలు ఎదురవుతాయి, రకరకాల పోరాటాలు. కొన్ని సందర్భాల్లో నీ భర్తే నీకు ఒక పోరాటం అవుతాడు, నీ భార్య నీకు ఒక పోరాటం అవుతుంది, కడుపున పుట్టిన పిల్లలే నీకు ఒక పోరాటం అవుతారు. ఆర్థిక సమస్యలు ఒకవైపు పోరాటం, అనారోగ్య సమస్యలు ఇంకొక వైపు పోరాటం. అసలు వీటన్నిటికి మించి ఇంకొక మాట చెప్పమంటారా? నీకు నీవే వ్యతిరేకంగా ఒక పోరాటం. నీ సొంత శరీరమే నీకు వ్యతిరేకంగా పోరాడుతుంది. నీ సొంత శరీరమే నీకు శత్రువై ఈ పోరాటంలో నీకు ఎదురుగా నిలవబడి ముందుకు సాగిపోకుండా ఆటంకపరుస్తుంది. అయితే ఒక మాట, ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నేను ముందుకే సాగిపోతానయ్యా, ముందుకే సాగిపోతా. విశ్వాస యాత్రలో అడుగుపెట్టే కదయ్యా, చచ్చిపోయే వరకు ఎన్ని పోరాటాలు ఎదురైనా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనా, ఆకలి దప్పులైనా, ఎంత కష్టమైనా, ఉన్నవైనా రాబోవునవైనా, అయ్యా నేను ముందుకే సాగిపోతా, ప్రార్థనలో ముందుకే సాగిపోతా, విశ్వాసంలో ముందుకే సాగిపోతా, పరిశుద్ధతలో ముందుకే సాగిపోతా అని అవరోధాల మధ్యలో కూడా నువ్వు సాగిపోతే ఆ అవరోధాలను రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఆటంకాలు రాకమానో. క్రైస్తవ జీవితం అంటేనే ఆటంకం. ఏమండి, ఓ మాట, భూమిలో విత్తనం వేశాం. విత్తనం మొలకెత్తడానికి భూమి తన మీద ఆటంకంగా ఉంటుందా ఉండదా? భూమి తన మీద ఆటంకంగా ఉంటుందా ఉండదా? విత్తనం వేసి విత్తనాన్ని ఓపెన్గా వదిలేస్తావా? దాని మీద భూమిని మట్టిని కప్పెడతావా? మట్టి మీద పడిందని విత్తనం మొలకెత్తకుండా ఉంటుందా? ఏమండి, మట్టి తన మీద ఉన్న ఆ విత్తనం మెల్లిగా తొలుచుకుంటూ బయటకు వస్తుంది. ఆ విత్తనం మొలకెత్తిందా, మొక్క అయిందా, చెట్టు అయిందా? ఆ చెట్టే మహావృక్షం అయిపోయింది. మీరు అనొచ్చు, అది మహావృక్షం అయిందంటే ఊరక అయిందని అనుకునేది కాక ఎన్ని పోరాటాలు అది ఎదుర్కొంది కాదు, ఇట్స్ నాట్ ఫినిష్డ్, ఎదుర్కొంటూనే ఉంటుంది. ఎలా? ఇప్పుడు పైకి కనపడే చెట్టు మనకు కనపడుతుంది. చెట్టు బ్రతకటానికి ఆధారం ఏది? వేరు కదా. ఇప్పుడు వేరు భూమి లోపట ఉంటుంది కదా. భూమి లోపట ప్రకాశమానమైన వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? అమ్మా, ప్రకాశమానమైన వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? కటిక చీకటి. ప్రశాంతంగా చల్లటి గాలి దోలుతూ ఉంటుందా, ఒక్కపోత ఉంటుందా? ఒక్కపోత ఏంటి? గాలి ఆడదు. సరే, వేరు ముందుకు వెళ్ళటానికి భూమి ఏమైనా పక్కకు తప్పుకుంటా, వేరుగారు వెల్కమ్, త్వరగా వచ్చేయండి అని మట్టి తనంతట తను తప్పుకుంటుందా? తప్పుకోదు. వేరేం చేస్తో తెలుసా? ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటుంది. గాలి తగలదు, వెలుతురు లేదు. ముందుకెళ్దామంటే మట్టి తొలుచుకుంటా చూడండి, తొలుచుకుంటా అది ముందుకెళ్తుంది. వెళ్ళే పరంపరలో కొన్నిసార్లు బండరాళ్ళు ఎదురవుతాయి. బండరాళ్ళు ఎదురైనప్పుడు మార్గం తప్పించి వేరే డైరెక్షన్లో వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. అక్కడ కూడా బండరాయి ఉంది. ఇంకో డైరెక్షన్, అక్కడ బండరాయి ఉంది. చివరికి వేరేం చేస్తో తెలుసా? బండరాయిని బ్రద్దలు చేసి అది ముందుకు దూసుకుని వెళ్ళిపోద్ది. మట్టి లాంటి ఆటంకాలు నీకు ఎదురవుతాయి తమ్ముడు. బండరాలు లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎర్ర సముద్రం లాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, దేవా నీ చిత్తమని కనుక్కొనే కదయ్యా నేను అడుగుపెట్టింది. నేను ఇలా వెళ్ళటం మీ చిత్తమా కాదని ప్రార్థన చేసే కదా నేను అడుగుపెట్టింది. అయినా ఎందుకు ఈ పోరాటాలు? దేవుని చిత్తాన్ని కనుక్కొని నువ్వు అడుగులు వేసిన పోరాటాలు ఎదురవుతాయి. కానీ సుమి, ఆ పోరాటాల మధ్యలో నువ్వు సాగిపోవటం ప్రారంభించు. ఆ అవరోధాలే నీకు రహదారులుగా దేవుడు మారుస్తాడు. ఎర్ర సముద్రం ఎదురు నిలవబడినప్పుడు మోషే అర్థం కాక, అయ్యా ఏం చేయాలి? దేవుడు అంటాడు, మోషే నువ్వెందుకు మొరపెడుతున్నావు? సాగిపో. ఏమన్నాడు? చెప్పాలి. ఎందుకు మొరపెడుతున్నావు? ఎందుకు ఆగిపోయావు? నువ్వు సాగిపో అన్నాడు. దేవుని మాట పట్టుకొని సాగిపోవటం ప్రారంభించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మట్టి లాంటి సమస్యలను చూసి ఆగిపోతున్నావా? అనారోగ్యాన్ని చూసి ఆగిపోతున్నావా? అనుభవిస్తున్న పేదరికాన్ని చూసి ఆగిపోతున్నావా? శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాన్ని చూసి ఆగిపోతున్నావా?
కుటుంబంలో రకరకాల సమస్యల మీద సమస్యల జడివానలో చిక్కుకొని ఇంకేం ప్రార్థన చేసేదయ్యా, ఇంకేం దేవునిలో పరిగెత్తేదయ్యా అని సమస్యలను చూసి ఆగిపోతున్నావా? సుమి, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పిలిచిన వాడే నిశ్చయంగా నిన్ను అద్దరికి చేర్చునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఈ పోరాటాల మధ్యలో పౌలు ఎలా ముందుకు సాగిపోయాడో అలా సాగిపోతూ ఉండు. నిన్నెక్కడికి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడ్డాడు, నిన్నెక్కడికి తీసుకెళ్ళమని నీవు ఆశపడ్డావో ఆశగొన్న నీ ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచునుగాక. ఒక మాట, పౌలు రోమాకు వెళ్ళాలని ఆశపడ్డాడా లేదా? మరి చివరికి పౌలును రోమాకు తీసుకొని వెళ్ళాడా లేదా? పౌలు ఆశ తీర్చిన దేవుడే నీ ఆశ నిశ్చయంగా తీర్చునుగాక.